ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. తృతీయంలో రాహుగ్రహ సంచారము, తృతీయంలో చంద్రుడు, లాభంలో రవిగ్రహ సంచారం చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేటువంటి యోగం సుస్పష్టంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. తృతీయంలో చంద్రగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ఉల్లాసకరమైనటువంటి జీవితాన్ని ఈ వారం ప్రథమంలో చూస్తారు. పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఆకస్మిక ధనలాభములు కలగడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి యోగం ఉంటుంది. తృతీయంలో రాహుగ్రహ సంచారం పట్టుదలతో అనుకున్న విషయాన్ని సాధించడానికి ముందడుగు వేసేటువంటి మీ ప్రయత్నం సానుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. చతుర్థంలో శనిగ్రహ సంచారం ప్రతి పని డిలే అవ్వకుండా, నిర్లక్ష్యాన్ని చూపకుండా, బద్ధకాన్ని చూపకుండా యాక్టివ్గా అనుకున్నది డెడికేటెడ్గా మీరు పనిచేయగలిగితే భారీ విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. అష్టమంలో గురుగ్రహ సంచారం ఈ వారంలో బాగోలేదు కాబట్టి ఎవరికి డబ్బులు అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వద్దు. ఆర్థిక వ్యవహారాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతోంది. చిన్న చిన్న అవమానములు, మనోవిచారములు అధికంగా కనబడేటువంటి అవకాశం కనబడుతోంది. భాగ్యంలో కేతుగ్రహ సంచారం కాబట్టి దైవానుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, భగవత్ సేవ కానీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా ధన నష్టం కలగడం, ఏదైనా ఖర్చులు రావడం, డబ్బులు లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు చూడడం వల్ల ప్రశాంతత అనేటువంటి దూరం అయ్యే అవకాశాలు స్వల్పంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు స్వల్పంగా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మరింత జాగ్రత్తగా ఉండగలిగితే దాని నుంచి అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్వాదశంలో కుజగ్రహ సంచారం గతంలో చేసిన అప్పులు ఇప్పుడు బాధపడేటువంటి అవకాశం, బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయండి. లక్ష్మీ కుబేర హోమం చేయడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు.